ఉన్నదాంతో కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోదామని అనుకున్నటువంటి వాడు, సర్దుకుని అర్థం చెప్పుకుని సర్ది చెప్పుకుందామని అనుకున్నటువంటి వాడు, వాడికి గాని ప్రపంచానికి గాని ఏనాడు ఉపయోగపడ్డది లేదు. ఇక్కడ అది చెబుతున్నాడు. అవిద్య విద్య అనేక రెండింట్లో నీవు మొదటి నుంచి కూడాను విద్యా మార్గాన్నే వెళుతూ ఉన్నావు కానీ అవిద్యా మార్గాన్ని వెళ్తాం లేదని నువ్వు చెప్పినటువంటి దానివల్ల మనకి తెలిసింది ఓ నచికేతుడా. లేకపోతే చాలా సంతోషాన్ని ఇచ్చేవి, చాలా సుఖాన్ని సరదా ఇచ్చేవి ఇన్ని లక్షల విషయాలు ఉన్నాయి. నేను కూడా చెప్పి చూశాను కదా ఉదాహరణ, అది ఏది నిన్ను ఆకర్షించలేదు కదా. ఇది నాకు చాలా సంతోషమైంది. ఈ లక్షణం శిష్యుడు కాదలచినటువంటి వాడు అభ్యాసం మొట్టమొదట చేసుకున్నట్లయితే వాడు దాటవలసినటువంటి విఘ్నములను దాటి పొందవలసినటువంటి స్థితికి సిద్ధమై రెడీగా నుంచుని ఉంటాడు అన్నాడు. సో ది యావరేజ్ డిసైపుల్ హూ వాంట్స్ స్పిరిచువల్ విజ్డమ్ should have a disposition to select what is wise and to reject what is foolish. To select that which is desirable and to reject that which is convenient and palatable. Then he can overcome many difficulties and obstacles. Then he clears the way on, and then he stands ready and he shows readiness to take up the path to wisdom. ఇది వాడు చేసేటువంటిది. దందమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నియమానాః యథా అంధాః. కానీ ఈ కన్వీనియన్స్ కోసం వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఇద్దరు కలిసి ఒక పద్ధతిగా వెళుతూ, ముగ్గురు కలిసిన వాళ్ళు, నలుగురు కలిసిన వాళ్ళు, 10 మంది కలిసిన వాళ్ళు, ఇలాంటి గుంపులు గుంపులుగా నడుస్తున్నటువంటి ప్రయాణికులతో ఈ ప్రపంచం నడుస్తూ ఉన్నది అన్నాడు. ఎవడి కన్వీనియన్స్ ప్రకారం వాడు వెడదామని చూసి ఎదుటి వాడిని సతాయిస్తూ ఉంటారు, కానీ వాడే ఇరుక్కుంటూ ఉంటాడు. ప్రతివాడు కూడాను ఏమిటోనండి ఈ ప్రపంచం అని అంటూనే ఉంటాడు. వాడే బురదలో దిగబడుతూ ఉంటాడు. ఎవడికి వీడు చేసినటువంటి స్కాండల్ వల్ల కానీ, వీడు చేసినటువంటి మిస్రిప్రజెంటేషన్ వల్ల కానీ ఎవడికి ఏమీ జరగదు, వాడు దిగబడిపోతూ ఉంటాడు. ఇట్లా దిగబడ్డ వాళ్లే మెజారిటీ కనిపిస్తున్నారు ప్రపంచంలో అన్నాడు. ఏమిటోనండి ఈ ప్రపంచం అంతా అంటూ ఉంటాడు, దిగిపోతూ ఉంటాట ప్రతివాడు. కనుక దందమ్యమానాః పర్యంతి మూఢాః, మోహము చెందినటువంటి వాళ్ళై, ఇది నాది అనేటువంటి వస్తువుల మీద మనస్సు నిలిచిన వాళ్ళై, అందులో ఉన్న అంతర్యామైనటువంటి నేను అనే వస్తువు మీద మనస్సు నిలువని వాళ్ళై మూర్ఖులైపోతున్నారు. They have their minds stable on their belongings upon what I have, and they cannot bring it to that which is what I am or the indweller. So goes the world. They are glamoured and they are distorted from their path. ఇలా ఉండి పైగా ఇంకేం చేస్తారట, నీకేం పర్లేదు నేను చెబుతాను, మన ఇద్దరం కలిసి బిజినెస్ పెడదాను రా అంటాడు ఇంకోండి. వీళ్ళలో ఒక 50,000 తెచ్చుకో నేను చెబుతాను అంటాడు. ఇంక చెప్పేదేముంది మట్టి, తర్వాత చెప్పే. ఒక్కొక్క రోగి చచ్చిపోతూ ఉంటే డాక్టర్ ఆగు చెప్తాను అంటూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాగ ఊహోడు రక్షిస్తున్నామని అనుకునేవాళ్ళు, పోషిస్తున్నామని అనుకునేవాళ్ళు, ఎలా అయినా సరే ఈ పెళ్ళాం పిల్లల్ని పోషించి వీళ్ళకి కావాల్సినటువంటి ఆస్తి ఇల్లు వాకిలి చేసి మనం చచ్చిపోయే లోకలు జాగ్రత్తగా చూస్తే అని అనుకునేవాళ్ళు, ఇలాంటి ఫూల్స్ తో ప్రపంచం నిండి ఉంది అంటున్నాడు. సో దేర్ ఆర్ పీపుల్ who try to save their own people, they being foolish in their procedure in life. They want to save their children, save their wives, save their husbands, save their friends from so many situations, but they create their own situations and they dig their own graves, but they want to lead others from danger to safety. But ultimately what happens? It is like a blind man leading another blind man by hand. అంధేన నియమానాః అంధేనైవ నియమానాః యథా అంధాః. గుడ్డివాడి చేయబట్టుకుని నేను తీసుకెడతారా అని చెప్పి నడిపించగడుతున్న ఇంకో గుడ్డివాడు ఏమవుతారు, ఇద్దరు కలిసి సుడిగుండంలో పడిపోతారట. ఈ రకంగా వెళుతూ ఉంటారు. పరిస్థితులకు దాసులై వెళుతూ ఉన్నటువంటి ఒకడు ఇంకొకరిని నేను నిన్ను నడుపుతాను, నాతో జీవితంలో నడు సహచరుడై అని తీసుకెడతాడు. ఈ పరిస్థితులు నీకేం పర్లేదు, కోర్టులో కేసు తగిలించి నేను ఉన్నా కదా అని చెబుతాను.
ఈ ఈ జానన్యాల నీకే వస్తుంది, వాడికి ఎందుకు పోరి కోర్టులో కేసు పెట్టి అంటాడు. ఈ జానన్యాల కాక ఆ కేసు కోసం ఏ భూమి కోసం కేసు పెట్టాడో ఆ కేసు కోసం ఈ భూమి అంతా అమ్మాల్సి వస్తుంది. చివరికి భూమి పోతే పోయింది, పాయింట్ మందే గెలిచింది కదా అంటాడు. So the lawyer advises a brother, this much of the piece of land is due to you, it doesn't belong to the other fellow, so you go to the law court. So the fellow has to sell the whole of his land to go to the law court. And then the lawyer says, even though you have sold away all your land, your point is correct, therefore you have won the case. So such a foolishness leads world, and people lead people in the name of relatives and friends and well-wishers and good wishers. ఈ రకంగా ప్రపంచంలో ఒకళ్ళనొకళ్ళు నడుపుకుంటూ పెడుతూ గుడ్డివాళ్ళు ఇంకో గుడ్డివాడిని నడుపుతూ ఉన్నట్టుగా పెడుతున్నారు. భాగవతంలో ఇంకోలా చెప్పాడు. వాడు ఏమన్నాడంటే, ఇద్దరిని కలిసి కొండ చిలవ చుట్టేసేసి బిగించేస్తూ ఉంటే ఒకడు ఇంకోండి దాంట్లోంచి బయటికి లాగటానికి ప్రయత్నం చేస్తున్నట్లు అన్నాడు వాడు. ఇన్ ది scripture Bhagavatam, he has given another example. Two people are being attacked and surrounded and tied down by a big python, and they are stuck up, and the one fellow is trying to pull the other. Such useless efforts are there for those who are foolish enough to go into risks but yet try to save their people with their own procedures. జీతం తెచ్చుకున్నాడు వాడు ఎవడో. ఇంత అయితే జీతం 300 రూపాయలు. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు చాలా పెద్ద జీతం. స్కూల్ మాస్టర్గా చేస్తున్నాడు. అప్పులు ఎక్కువగా ఉన్నాయంటే నేను చెబుతాను అప్పులు తీసుకునే పద్ధతి ట్రా అన్నాడు. 300 రూపాయల్లో ఒక 200 రూపాయలు పెట్టి కాటన్ మార్కెట్ నంబర్లు కట్టించాడు. ఆ నెలకి 100 రూపాయలు మిగిలిన అప్పులు ఎక్కువైనాయి. తర్వాత తీరుతాయా? కాటన్ మార్కెట్ అని ఉండేది, ఇప్పుడు ఉందో లేదో, అది సాంఖ్యయోగం అని చెప్పుకునే వాళ్ళం చిన్నప్పుడు. సంఖ్యలకు సంబంధించినటువంటిది. There is what is called New York cotton market gambling. I don't know if it is in your countries or not. It is wonderful that countries like India have such wonderful and dirty games. So there was a teacher earning 300 rupees a month who has run into debts. He met a friend and said, I am in debts and difficulties. Then the friend advised, I will save you from debts, I will tell you what to do, come on. Then he said, 200 rupees, you make a carnival bet and gamble, you will get $2,000. All your debts can be repaid. So the fellow lost 200 rupees. And he ran into much more debt which he could never repay, and it exists because we are existing. The existence of your money is dependent upon your existence. Is it not foolish to believe that your money saves you and your money helps you? It is as foolish to believe as we believe if our hair saves us from sunstroke, or our mustaches and beard saves us from the danger of thieves and robbers on the way in the street. అంటే మన మీసం ఉంది కాబట్టి దొంగలు భయపడతారన్నట్టు. ఎవడో ఎందుకు భయపడతాడు? ఆ దొంగతనం చేస్తున్నవాడు అంతకు ముందు మీసం గడ్డం చేస్తూ ఉండి మంగళ షాప్ పెట్టిన వాడే ఉంటాడు. దీని సంగతి ఏదో శాంతంగా ఇట్లాంటివి తెలిసే ఆ కొట్టు పెట్టాడు. చూడు నా మీసం అని అడిగితే వాడు ఏం చెప్తాడు, ఒరే ఇదిగో లిప్స్టిక్ కావాలంటే ఇస్తా, షేవింగ్ స్టిక్ కి లోకువ, బ్లేడుకు లేకువ నీ మీసం చూసి ఎవరు తడుస్తారంటాడు. ఇలాంటివి కనుక నా సాంపరాయ ప్రతిభాతి బాలం. బాలుడు అంటే ఇమ్మెచ్యూర్ ఫెలో, మెచ్యూర్ మైండ్ కానివాడు, చైల్డ్ బ్రెయిన్ అంటాం, చైల్డిష్ ఫెలో అంటాం. చైల్డ్ లైక్ కాదు, చైల్డిష్. ఏ చైల్డిష్ బ్రెయిన్ that believes in what one has, what his belongings are, it can never reach real life and it can never taste real happiness.
సరైనటువంటి పరలోకము గాని ఆనంద శబ్ద వాచ్యమైనటువంటి అనుభూతి గాని ఏది కూడా తనకు ఉన్నదేదో దాని మీద ఆధారపడి బతుకుతున్నానని నమ్మినటువంటి వాడు ఎన్నడూ పొందలేడు. నాకింత ఆస్తి ఉంది, ఈ ఆస్తి వల్ల నేను బతకగలను అనుకున్నటువంటి వాడికి ఆనందం ఎన్నడూ ఉండదు. ఆస్తి వల్ల ఉన్నటువంటి దుఃఖమే వాడికి ఉంటుంది. బంధువులు ఇంటూ ఒకరితో వాళ్ళు మాట్లాడుకోరు. చివరికి వీడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? మా చిన్నప్పుడు ఏలూరులో ఒక పెద్ద లాయర్ గారు ఉండేవారు. ఆయనకి 5 కొడుకులు. 5 లా చదివించాడు చాలా క్షుణ్ణంగా. చాలా ఆస్తి సంపాదించాడు. చాలా పెద్ద మేడ ఏలూరులో కట్టాడు. వాళ్ళందరికీ సరిపోయినంత ప్రాపర్టీ ఇంకా మిగిలిపోయినంత సంపాదించాడు. ఆయన ఇవి పంపకాలు చేయకుండా ఆకస్మికంగా ఆ సందర్భంగా చనిపోయాడు. చనిపోతే ఈ కొడుకులు అంతంత లాయర్లు అవ్వడం వల్ల ఆ తండ్రి చనిపోయి ఇప్పటికి 45 సంవత్సరములు దాటింది. ఇందులో ఏ ఒక్కడూ కూడాను ఆ ప్రాపర్టీని తినడానికి వీలు లేకుండా మిగతా అందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆస్తి మొత్తం కోర్టులో పెట్టేశారు. ఇళ్ళు మొత్తం కోర్టులో ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి. 45 సంవత్సరాలు అయింది. ఒక్క దమిడి ఒక్కడు తినడం. వాళ్ళకి తిండి లెక్క ఒక్కొక్కళ్ళు. కొడుకుల మీద ఆధారపడి బతుకుతున్న దౌర్భాగ్యుడోడు, కూతురు అల్లుడు మీద బతుకుతున్న దౌర్భాగ్యుడోడు, ఇట్లా చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోయినారు ఈ లాయర్లంతా, అన్నదమ్ములంతా. ఆ ఇల్లు ఆ ఆస్తి అక్కడ ధ్వజస్తంభంలాగా, వీళ్ళ దుష్కీర్తికి అపఖ్యాతికి ధ్వజస్తంభంలాగా నిలబడి ఉన్నాయి కోర్టులో. ఈ రోజు కూడా ఉన్నాయి అవి. వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు, నవ్వుకుంటున్నారు నేను చెబుతూ ఉంటే. కనుక అజ్ఞానం ఎన్ని రకాలు? ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం. మనకున్నటువంటి ఆస్తి వల్ల మనం బతుకుతున్నాం అనుకుని పొరపాటు పడేటువంటి వాడికి దక్కేది కాదు సుఖం. హ్యాపీనెస్ కెన్ నెవర్ బి హ్యాడ్ బై ది ఫూల్ హూ బిలీవ్స్ దట్ వీ కెన్ లివ్ బికాస్ ఆఫ్ హిజ్ మనీ ఆర్ హిజ్ ప్రాపర్టీ ఆర్ హిజ్ బిలాంగింగ్. Because happiness is not such a second-rate thing as to be enjoyed by every fool who believes in his belongings. Happiness can be enjoyed only by a fellow who believes in himself, not what he has. తన మీద నమ్మకం ఉన్నవాడు సుఖపడతాడు, కానీ తనకేమున్నదో దాని మీద నమ్మకం ఉన్నవాడు ఎన్నడూ సుఖపడలేదు. ఇది ఒకటి తెలుసుకోవాలి. ప్రయత్నం చేసి చూసుకోవచ్చు ఎవరైనా సరే వెనక్కి తిరిగి. ఎక్సెప్షన్ మాత్రం లేదు దీనికి, చెప్పిన దానికి. అయం లోకో నాస్తి పర ఇతి మాని పురః పునర్వశమాపద్యతే. ఈ లోకం, ఈ లోకం లేదు, పరలోకం లేదు, పైలోకం లేదు అని ఒక్కొక్కడు అనుకుంటూ ఉంటాడు. తెలుసుకుని ఒకే ప్రపంచం ఉన్నది, ఈ మనం చూస్తున్న ప్రపంచం. ఆకలి వేయటం ఉన్నది, రుచిగా ఉండటం ఉన్నది, తింటం ఉన్నది. ఇది దాటి ఆరోగ్యంగా తినాలనే లోకం ఇంకోటి కనిపించకుండా ఉండని లోకం ఉన్నదని తెలియదు. అది చెబుతున్నాడు. ది ఫూల్ నోస్ ఓన్లీ వన్ వరల్డ్, ఏ వరల్డ్ ఆఫ్ ఏ టంగ్, ఏ వరల్డ్ ఆఫ్ an appetite and a world of taste. There is taste, there is tongue, there is appetite. This is one world. The fool does not know that there is another world which helps us when we know how to eat, which harms us when we do not know how not to eat, when we do not know how to eat. ఎలా తింటే ఆరోగ్యం, ఎలా తినకపోతే అనారోగ్యం. ఇది ఉన్న ప్రపంచం ఇంకొకటి పరలోకం అనేటువంటిది ఉన్నదని తెలియనటువంటి మూర్ఖుడికి తెలిసినది ఆకలి, రుచి, తినేటువంటి ఆహారము. ఈ మూడే తెలుసుని ఇంకేం తెలియవు. ఈ రుచి పెట్టి ఈ ఆహారాన్ని, ఈ ఆకలిని పోషించడానికి ఎలాగ తినాలి అని తెలిసినటువంటి వాడికి ఇంకొక లోకం ఉన్నది, పైలోకం ఉన్నదని తెలుస్తుంది అన్నాడు ఇక్కడ. సో ఏ ఫెలో హౌ నోస్ హౌ టు బి హ్యాపీ knows a fourth thing which is fourth dimension. Not only his appetite, not only his tongue, and not only his taste. There is a fourth factor which is called
ది ప్రొప్రైటీ ఆఫ్ డూయింగ్ థింగ్స్, హౌ టు డూ, హౌ నాట్ టు డూ, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వెన్ టు డూ, వెన్ నాట్ టు డూ, హౌ ఫార్ టు డూ, హౌ ఫార్ నాట్ టు డూ, ఇది తెలియాలి. దిస్ ఈజ్ ది అదర్ వరల్డ్ ఆర్ ది సెకండ్ వరల్డ్. పరలోకం అని చెప్పబడినటువంటి దానికి అర్థం ఇది మనకు కనిపించే లోకం కాక కనిపించని లోకం. కనిపించేవాటి కనిపిస్తాయి, ఆ ఇడ్లీ దోశ అవే కనిపిస్తాయి, ఈ నాలిక ఈ రుచి అదే కనిపిస్తుంది, ఈ ఆకలి ఇవి ఈ మూడే కనిపిస్తాయి. కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడంటే వాడికి ఇంకొక లోకం అంటూ లేదు అని మూర్ఖుడు దెబ్బతిని వాడు మళ్ళీ 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 అదే మోస్తరుగా దెబ్బతింటూ ఉంటాడు. మళ్ళా ఇంకో మాట ఆకలి వేసినప్పుడు కూడా మళ్ళా రుచి కోసం తింటూ ఉంటాడు, మళ్ళా మందు కోసం పెడుతూ మందులు మింగుతూ ఉంటాడు. మందు తినాల్సి వచ్చిందంటే అర్థం ఎన్ని మాటలు మనం అపచారం చేశాము అనేటువంటిది తెలుసుకోవాలి. సో ది ఫెలో వన్స్ అగైన్ ఈట్స్ indiscriminate when he is hungry, once again he goes sick, once again he has to eat medicine. So along with the food, the fool eats medicines also. అది వాడు చెప్పండి. కానీ పరలోకం తెలిసిన వాడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఏ విధంగా తినాలి, ఎప్పుడు తినకూడదు ఇది తెలిసి అన్నం మాత్రమే తింటున్నాడు. రుచిని కూడా చక్కగా ఆనందిస్తూ అనుభవిస్తూ ఉన్నాడు. మందులు తినవలసిన అవసరం వాడికి ఏం ఉండటం లేదా. ఆహారం విషయంలో ఎంతో, మిగతా అన్ని ఇంద్రియాలు పంచేంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గంధాలని అనుభవించడంలో అన్ని ఇంద్రియాల విషయంలో కూడా వీడంతే. Just as he behaves properly with his food and his taste, he behaves in the same way with all the five senses and the objects of these five senses and his appetites towards these five senses. వీటన్నిటిలో కూడా వీడు ప్రవర్తించేటువంటి ప్రవర్తనం ఒకేలాగా ఉంటుంది. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్యః శృణ్వంతోపి బహవో యం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ్వా ఆశ్చర్యో జ్ఞాత కుశలాన్ అనుశిష్టః. విని కూడా వినలేరు ఈ అంతర్యామిని గురించి, ఆత్మను గురించి. నేను తాను అనేటువంటి వస్తువుని గురించి ఎన్ని మాటలు విన్నా కూడాను ఇది బ్రహ్మజ్ఞానము, ఇది నాకు వచ్చినటువంటి జ్ఞానము అని నాది అనేటువంటి దెక్కలోకే వేసేస్తారు కానీ నేను అనే జ్ఞానంగా బతికొండనియరు దాన్ని. బ్రహ్మసూత్రాలంతా బ్రహ్మజ్ఞానం ముద్ద కదండి. ఈ బ్రహ్మసూత్రాలన్నీ చదువుకుని పాఠం చెప్పుకున్నాం, మాకు వచ్చింది ఈ జ్ఞానం థర్డ్ పర్సన్ లోకి వస్తుంది కానీ ఫస్ట్ పర్సన్ లోకి రానివ్వరు సచిన అన్నాడు. ఆత్మని గురించే కదండి చెప్పుకుంటున్నాం, తన్ను గురించే కదా అంటే ఆత్మని కూడా థర్డ్ పర్సన్ లోనే పోతుంటాం. ఏ ఆత్మ అయితే పెద్ద లెక్కాడు దాన్ని అట్టగే చెబుతాం. ఈ ఆత్మ ఉందే అంటూ ఉంటాం. ఆత్మ అంటే నేను తాను అని చెబుతూ పక్కన ఈ ఆత్మ ఉందే అని అంటూ, అంటే విన్నా కూడా వినలేరు. ఏం చేద్దాం నాన్న అబ్బాయి నాచికేతుడా అంటున్నాడు వీడు. దిస్ సోల్, దిస్ సెల్ఫ్, దిస్ ఐ యామ్, people who listen to it, to the lessons, spiritual lessons, they listen and they cannot understand what it is. Why? We say, I am going, I am coming, I am eating, I am seeing. Once again we say, we are talking of this I am. So it is gone. There are two uses of I am. I am going, that is called first person. This is what is called I am. What person? I am. What we are talking now is about I am. What person? I am the I am. We are talking about I am. I am. Observe this sentence. In what person we used it? I am talking, that is first person. We are talking of I am. Then it is third person. So he says, though we listen, we are fools about this I am. That is what he says. The master says,
విని కూడా వినలేరు. People say that it is the wisdom of I am, but they use the I am in third person because they do not feel that they are the I am, but they feel that they have a knowledge of I am, therefore they are dead to the knowledge once again. కొంచెం కష్టం, a bit difficult, subtle. We make this I am a third person, we don't feel it as I am the first person. We call it this I am. So we listen to it, people listen to it, but people do not get it. అది చెబుతున్నాడు. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య. విని 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 ఇది ఆత్మవిద్య అండి. ఏమనుకున్నావు? వాడు తస్సపోయా పెద్ద ఆత్మ అయితే థర్డ్ పర్సన్లో ఎందుకు అఘోరిస్తా ఉన్నాడు. ఈ ఆత్మ ఉందే అసలు ఉందే ఏడు దిక్కుమాలింది అసలు అపోసం వల్లే. See how we can observe this self. This self means something different from us. How can it be called self? So we use this. See how this soul is. Man has a soul అన్నట్టు. A philosopher said, man has a soul. Then Saint Paul said, you are a fool. It is not true that man has a soul. Man is a soul and man has a body. But man has a soul అని కొట్టుకుంటున్నారు. సెయింట్ పాల్ గారు వెళ్ళి మ్యాన్ హ్యాజ్ ఎ సోల్ కాదురా సవట, మ్యాన్ ఈజ్ ఏ సోల్. సోల్ స్పెల్లింగ్ మారితే తప్ప. అప్పుడు చెప్పులు అడుగుని ఉంటుంది. Unless the word soul has some other spelling, that is S-O-L-E, it will be under the shoes. Then you can say man has a soul. But if it is S-O-U-L, man is a soul and has a body. కనుక దీని గురించి విని కూడా ఏం లాభం లేదు నాన్న వినరు అంటున్నాడు. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యుః. విని 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 వింటూ ఉండి కూడా తెలుసుకోరు. ఆత్మవిద్యను అధ్యయనం చేస్తున్నాడు. బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటున్నాం అన్నాడు. అక్కడికి వెళ్ళి బ్రహ్మసూత్రాల్లో ఏం చెబుతున్నారు? దీని గురించే కదా. ఇప్పుడు ఏం చెబుతున్నారు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అధశబ్దశ్చ, అధ అనగా ఇటుపైన ఎటుపైన అన్నాడు. రెండో సూత్రం దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పటికి 3 నెలల నుంచి చెప్పుకుంటున్నాం. అధాతో అంటే ఇటుపైన, అంటే ఎటుపైన అంటే ఈ సంసారం అంతా అయిపోయిన తర్వాత అనుకుడు కాదండో. ఈ హలోకం అంతా తీర్చుకున్న తర్వాత ఇక్కడ ఈ అధ అనే శబ్దం మీద 300 పేజీల వ్యాఖ్య. యావత్ తైలం తావత్ వ్యాఖ్య. ఇంకో ఆయన అధాతు అంటే ధాతువులంతా క్షీణించిపోయిన తర్వాత, అంటే ముసలివాడైపోయిన తర్వాత అని ఒకటి చెప్పాడు. బ్రహ్మ జిజ్ఞాస అని. వీడి చమత్కారాలు చూపించుకుంటానే సరిపోయి కానీ వీడు గదిలోకి వెళ్ళి అర్థం చూసుకున్నట్టు. ఏది బ్రహ్మ విద్య ఎక్కడి నుంచి వచ్చింది? నోట్స్ రాసుకున్నామండి. పోతులంతా వాల్యూమ్స్ 3 వాల్యూమ్స్ వచ్చినాయి మొదటి సూత్రానికి. అథాతో బ్రహ్మ జిజ్ఞాసకి ఏమిటి వేరు అడిగితే మొదటి సూత్రం తాలూకు మొదటి పదానికి నోట్స్ అన్నాడు. అది చెప్తానికి శంకరాచార్య వారు ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాసకి రాసినటువంటి వ్యాఖ్యానానికి వివరణం అని ఇచ్చాడు. ఒక ఆయన భామతి అని ఒక ఆయన. ఇంతలా ఉంటుంది అది. పుస్తకం పేరే చతుస్సూత్రి. అంటే మొదటి 4 సూత్రాలకి రాసి చచ్చిపోయాడు ఆయన. చూడండి, అక్కడ భామతి చతుస్సూత్రి అని ఉంటుంది సంస్కృతంలో. అంటే 4 సూత్రాలకే రాసేట ఆయన. కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడు? శృణ్వంతోపి బహవో యం న విద్యుః. ఎవరి గురించి అయితే విన్నా కూడా తెలుసుకోలేరో. People listen to him, learn philosophy, lots and lots of theories, but they cannot know him because it is not him, but it is I am. కనుక వీడిని ఎలాగ ఉపాసన చేయాలి? అహమస్మి, సే ఐ యామ్ అండ్ దెన్ బిగిన్ టు ఫీల్. సోహమస్మి, లేదా సే
I am himself, he is myself, and then begin to feel. Brahmahamasmi. Say that what is called all this is I am, and then begin to feel. All this is called world. The indweller is called I am. Therefore all this is false. The indweller I am is truth. Brahma Satyam Jagan Mithya. ఇది తెలుసుకోండి. ఏదైతే జగత్ అని నువ్వు అనుకుంటున్నావో అది అబద్ధం. అక్కడ ఉన్నది ఏమిటి? బ్రహ్మ. జగన్ మిథ్య అంటే ఈ గోడలు గీడలు మనుషులు వీళ్ళంతా లేరని అర్థం కాదు. నువ్వు ఏం చూస్తున్నావో, నీకేం కనిపిస్తుందో అది ఎక్కడ లేదు. అక్కడ ఉన్నదేదో నువ్వు తెలుసుకో, అది పరబ్రహ్మం. నువ్వు చూస్తున్నది జగత్తు లేక మిథ్య. ఇది పెద్దలు చెప్పింది. What you see through your senses, what you understand through your mind is your own impression of truth and not truth at all. What is there is truth. It is called the indweller or the essence or the omnipresence of everything. What is there is the omnipresence. What you see is your own picture. So what you see is false or conditioned truth. What is there is truth. This false and that truth put together is called the grand truth. So falsehood is also included in truth. Satyancha anrutancha api satyamabhavatu. ఈ నువ్వు చూస్తున్నటువంటి అసత్యము మిథ్యాన్ని, అక్కడ ఉన్నటువంటి సత్యము, ఈ రెండు కలిపి సత్యం అని చెప్పి వేదం చెబుతుంది. పొరపాటు పడకుండా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళుతూ ముందుకి అడుగు వేసుకుంటూ వెళ్ళమన్నారు. మీరు ఎక్కడ బేసికి కాస్త దేన్ని ఖండించి దేన్ని తిట్టి ఖండన మండనాదులు చేసినా దెబ్బతినేసేస్తాం. ఎందుకు పనికిరా? కనుక శృణ్వంతోపి బహవోయం న విద్యుః. విని 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 కూడా చాలా మంది తెలుసుకోలేరు. Many people study philosophy, but they study it in third person. Therefore, they miss the main thing and they read about it. Many people read about magnetism, but they cannot get a magnet into their hand. Reading about sugar is not sugar. చిన్నప్పటి నుంచి కూడా పంచదార తినకుండా పెంచండి ఒక కుర్రాన్ని. వాడిని షుగర్ టెక్నాలజీ చదివించండి. వాడికి గోల్డ్ మెడల్ రప్పించండి. తర్వాత వాడిని షుగర్ మీద లెక్చర్లు ఇమ్మనండి. 10 వాల్యూములు వస్తాయి. వాడికి తెలిసింది నీ తీపెంటే ఏమిటో. షుగర్ అనే పేరు కూడా తెలియనటువంటి 3 ఏళ్ల కుర్రాడు ఇంటూ ఉంటాడు. తల్లి కాఫీలో వేయటానికి డబ్బా మోద్దిస్తుంటే చక్కని సప్పుడైతే వంటింటూ పరిగెడతాడు. వాడికి తెలిసింది నీ పోల్చి చూడండి. ఈ రెండవ వాడికి తెలిసిన దానికి పంచదార తెలుసును, మొదటి వాడికి తెలిసింది పంచదారను గురించి తెలుసును. ఇంకేనాడు తేడా. కనుక ఏ ఫెలో హూ ఈజ్ నాట్ అలౌడ్ టు ఈట్ షుగర్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ ఈజ్ మేడ్ టు స్టడీ షుగర్ టెక్నాలజీ. He came first in the examinations. He is appointed as a professor of sugar technology. Let him dictate 3 volumes of books about the sweetness of sugar. See one side. A boy of 3 years. He listens to a little sound in the kitchen. The mother is opening the sugar tin and he runs there. He knows the taste of sugar. Compare these two. The first is called falsehood, false knowledge, and the second is called true knowledge. Like that, spiritual knowledge can be known only by some people. Though they read and read, they listen and listen, they do not know about what I am in them. ఆశ్చర్యో వక్త. చెప్పేటువంటి వాడు ఎదటివాడికి ఇది అంటేటట్లుగా చెప్పేవాడు ఆశ్చర్యమైనటువంటి వాడు. ఎలా చెబుతాడో వాడికే తెలియదు అన్నాడు. అబ్బా తెలిసిందండి, కొంతవరకు తెలిసినట్టుందండి అని అనిపించినప్పుడు మళ్ళీ ఇంకో మాట అనిపించమంటే వాడు అనిపించలేడు. వాడికి ఆశ్చర్యమే, విన్నవాడికి ఆశ్చర్యమే. ఎందుకంటే అన్ని 1000 మెరుపులు మెరిచినట్టు ఒక్క మాట తలక్కన మెరుస్తుంది. ఆత్మ అనేటువంటిది వాక్కులో ఎక్కడో అక్కడ మళ్ళీ అంటే మెరవదు. ఆశ్చర్యం. కనుక ఇట్ ఈస్ ఎ వండర్ లైక్ థండర్ అండ్ లైట్నింగ్ దట్ ఇట్ ఫ్లాషెస్ ఫోర్త్ ఫ్రమ్ యువర్ ఓన్ వాయిస్ అండ్ ఫ్రమ్ యువర్ ఓన్ సౌండ్ దట్ యూ కెన్ మేక్ ఇట్ ఫెల్ట్ బై అదర్స్. When the Guru makes the disciple feel what I am is, it is a wonder, it is a surprise. కుశలోస్య లబ్ధ. దీన్ని లభించి పొంది ఆశ్చర్యో జ్ఞాత. తెలుసుకున్నవాడు కూడా అందరికీ తెలియాలని లేదు, అన్నప్పుడు తెలియాలని లేదు. తెలిసింది కంటే అబ్బా ఇది కంటే
అని అనిపిస్తుంది. అది ఆశ్చర్యం. అంటే వాడికి తెలియడం కూడా ఆశ్చర్యం. ఏమిటో ఇదే ఇన్నాళ్ళ నుంచి ఏమిటండి నేనంటారు ఆత్మ అంటారు ఏమిటో ఏదో అనుకున్నా. ఓ ఇస్ ఇట్ దిస్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇయర్స్ ఐఎమ్ రీడింగ్ I am and I am. ఓ దిస్ ఈజ్ I am. So about this you are saying all these days. So it is a wonder. When one can make you understand, it is a wonder. When once you begin to understand it, it is a wonder how you understood and how you made to understand. Ascharyavat pashyati kacchidenam ascharyavat vadati ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః. భగవద్గీతలో చెప్పాడు. ఆశ్చర్యంగా చెబుతారట చెప్పేవాళ్ళు, దీని గురించి విన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యంగా వింటారట. సో దిస్ సోల్ ఆర్ ది ఐఆమ్ ఆర్ ది పరబ్రహ్మన్ ఆర్ ది ఇండ్వెల్లర్ ఆర్ ది ఆమ్నిప్రెసెన్స్ ఈజ్ ఎ వండర్ వెన్ హీ ఈజ్ స్పోకెన్ ఆఫ్, ఇఫ్ హీ ఈజ్ స్పోకెన్ ఆఫ్ ఇన్ ఇంటెలిజిబుల్ టర్మ్స్. ఇట్ ఈస్ ఎ వండర్ వెన్ హీ ఈజ్ నోన్. How he is known is a wonder. This is about this Parabrahman. Let this Parabrahman save you all in the name of Master CVV until we meet again the next year. మనమంతా మాస్టర్ CVV గారి సాన్నిధ్యంలో మరల కలుసుకుని ఈ కఠోపనిషత్తును మరలా మనం చెప్పుకునేటువంటి అంతవరకు పరబ్రహ్మము CVV గారి పేరుతో మీ అందరి యందును అంతర్లీనమై అంతర్యామి అయి ఉండుగాక. అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యములిచ్చి ఆదరించి క్రమశిక్షణ ఇచ్చి సరైనటువంటి పద్ధతిలో యమలోకమును దాటించి అజరామరమైనటువంటి స్వర్గాగ్నిని నచికేతాగ్నిని మీకు ఇచ్చి అందరికీ మోక్ష ప్రాప్తిని కలుగజేసి ఇహపర సౌఖ్యములను యందు మిమ్మల్ని స్థాపించునుగాక అని ఆశీర్వదిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.